అవి ఎంత నెగ్లెక్ట్ చేస్తే మన ఓవరాల్ బాడీ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. 8 అవర్స్ మేము బెడ్ మీద ఉన్నాము, కానీ క్వాలిటేటివ్లీ మేము పడుకుంటున్నామా, డీప్ స్లీప్లో వెళ్తున్నామా, కొన్ని స్టేజెస్ ఉంటాయి. 6 to 7 hours పడుకుంటారు, బట్ స్టిల్ మార్నింగ్ లేవగానే దే ఫీల్ సో లేజీ. So these are some things we can do to have qualitative sleep and avoid that tiredness or fatigue. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ మీ కావేరి శెట్టి. మనం ఫిజికల్ హెల్త్ గురించి చాలానే మాట్లాడతాం, కానీ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. చాలామంది మెంటల్ హెల్త్ అనగానే ఏదో పిచ్చి ఉంది, లేకపోతే ఇలాంటి నోషన్స్లోకి వెళ్ళిపోతారు. బట్ జనరల్గా మనం ఫేస్ చేసే స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ మన మెంటల్ హెల్త్ కిందకి వస్తాయి. సో మనం మాట్లాడడానికి ఇష్టపడ్డప్పుడు మనం దాని గురించి కేర్ తీసుకోవడానికి కూడా అంతే నెగ్లెక్ట్ చేస్తామని అయితే నా ఫీలింగ్. సో అవి ఎంత నెగ్లెక్ట్ చేస్తే మన ఓవరాల్ బాడీ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంతో బ్యూటిఫుల్ టాపిక్స్. అవి మనం అడ్రస్ చేసి ఫాలో అయ్యి లైఫ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన టాపిక్స్ అనమాట. సో ఇవన్నీ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు వాళ్ళు ఉన్నారు డాక్టర్ మంజులారావు గారు, క్లినికల్ సైకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. మేడంతో మాట్లాడి ఇవాళ ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఎంత పెద్ద పెద్ద కారణాలకు దారి తీస్తుందో తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ కావేరి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఎందుకంటే మీ పాత వీడియోస్ మనతో చేసాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ ర్యాపో. మేడం, ఇప్పుడు కొంతమంది 6 to 7 hours పడుకుంటారు, బట్ స్టిల్ మార్నింగ్ లేవగానే దే ఫీల్ సో లేజీ. నాకు నిద్ర సరిపోలేదు, డల్గా ఉంటారు, డే మొత్తం కూడా డల్గా ఉంటారు. సో అలా ఎందుకు అవుతారు? చాలా మంది చెప్తూ ఉంటారు, ఎస్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ లేజీ ఆర్ ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్, అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ న్యాచురల్. ఇది డిజీజ్ కాదు. అప్పుడప్పుడు మనకి టైర్డ్గా అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఈ టైర్డ్నెస్ పర్సిస్టెంట్గా ఉంది అంటే ప్రతిరోజు ప్రతిసారి ఇలా ఉంది, అండ్ ఈ టైర్డ్నెస్ వల్ల కొన్ని ఫంక్షన్స్ కూడా నావి ఇంపైర్ అయిపోతున్నాయి. అంటే నేను చేయలేకపోతున్నాను కొన్ని పనులు, జాబ్ ఏరియాలో కానీ, రిలేషన్షిప్స్లో ఆర్ ఇంట్లో చేసే పనులు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై డ్యూటీస్, అప్పుడు ఇట్ ఈస్ అ ప్రాబ్లం. క్రానిక్గా ఈ టైర్డ్నెస్, దీన్ని ఫెటీగ్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం స్లీప్కి వస్తే, ఆ క్వాంటిటీ ఉంది. 8 అవర్స్ మేము బెడ్ మీద ఉన్నాము, కానీ క్వాలిటేటివ్లీ మేము పడుకుంటున్నామా, డీప్ స్లీప్లో వెళ్తున్నామా, కొన్ని స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ స్టేజ్ వచ్చేసి REM స్లీప్, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. ఇది ఈ స్టేజ్లో మనకి డ్రీమ్స్ వస్తాయి, అండ్ ఇది ఈ స్టేజ్కి మనం రీచ్ అవ్వాలి టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్నమాట, క్వాలిటేటివ్ స్లీప్. సో ఈ స్లీప్ ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే, మనం ఫస్ట్ మెడికల్ కండిషన్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ వెళ్ళే డాక్టర్ ఏమో ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని టెస్ట్స్ అన్నీ మనకి ఆర్డర్ చేస్తారు. ఆ టెస్ట్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉంటే కూడా కాన్స్టెంట్ టైర్డ్నెస్ ఉంటుంది ఎనీమియాలో. ఒక్కొక్కసారి కిడ్నీ డిజీజ్లో టైర్డ్నెస్ ఉంటుంది, ఆర్ ఒక్కొక్కసారి థైరాయిడ్, హైపోథైరాయిడిజం, దాంట్లో కూడా టైర్డ్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ రూల్ అవుట్ చేస్తారు ఒక ఫిజిషియన్. రూల్ అవుట్ చేసి ఆ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు, ట్రయాజ్ అంటారు. సో ఆయన ట్రయాజ్ చేస్తారు. కొంతమందికి స్లీప్ యాప్నియా ఉంటుంది, అంటే నిద్రపోతారు, స్నోరింగ్ అప్పుడు కొంచెం బ్రీదింగ్ అన్నది ఒబ్స్ట్రక్ట్ అయిపోతుంది, అది స్టాప్ అయిపోయి మళ్ళీ దే స్టార్ట్ బ్రీదింగ్ హెవీలీ. అది స్లీప్ని కాన్స్టెంట్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎంతసేపు పడుకున్నా క్వాలిటేటివ్ స్లీప్ లేదు. సో స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు, ఐదర్ ENT ఆర్ పల్మనాలజిస్ట్. అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే, దెన్ దే కమ్ టు ద సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఆర్ బోత్ సమ్టైమ్స్ ఇఫ్ దెర్ ఇస్ సివియర్ ఇంపైర్మెంట్. సో సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే, కంప్లీట్గా హిస్టరీ తీసుకొని వాట్ కుడ్ బి ద రీజన్ దిస్ పర్సన్ ఇస్ నాట్ హ్యావింగ్ డీప్ స్లీప్. అంటే ఒక్కొక్కసారి మనకి బాడీ టైర్డ్గా ఉంటుంది, కానీ మైండ్ ఇంకా
చేద్దాం అంటది. సో, ఆ థింకింగ్, ఆ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల నిద్ర పట్టదు. ఇనీషియల్ ఇన్సామ్నియా అంటారు. ఒకవేళ నిద్ర పట్టినా ఒక 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ మనం లెగిసిపోతాము. మళ్ళీ నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఆర్ ఎర్లీ మార్నింగ్ 3-4 కల్లా పని లేకపోయినా లెగిసిపోవడం. ఎర్లీ మార్నింగ్ అవేక్నింగ్ అది. సో, ఈ డిస్టర్బెన్సెస్ ఇన్సామ్నియా అన్నది that psychologists and psychiatrists they can treat. Okay, so we rule out if they have any ongoing stress or if they have any anxiety problem like generalized anxiety dan gurinchi or any depression. So ivanni rule out chesaka perceived stress ela undi avanni rule out chesaka then we come out with some nice program for qualitative sleep. సో బెస్ట్ బిహేవియర్ ట్రీట్మెంట్ ఫర్ క్వాలిటేటివ్ స్లీప్ ఇస్ స్లీప్ హైజీన్ అని ఉంటుంది. దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక రూటీన్ ఫాలో చేయాలి, చిన్న మెడిటేటివ్ యాక్టివిటీస్ ఫాలో చేయాలి, మైండ్ఫుల్నెస్ లాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్. Physical activity is very important. Unless we move the body, the chemicals that are needed for us to feel relaxed, they won't be released. So these are some things we can do to have qualitative sleep and avoid that tiredness or fatigue if the sleep issue is due to psychological problems. సో ఇప్పుడు మనం ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటున్నాం కదా, డ్రీమ్స్ వస్తే మంచి క్వాలిటీ ఉన్నట్ట, అంటే ఆ స్టేజ్లో వెళ్తే? Yes, research has shown, when human beings get dreams, the whole brain is getting, charged up. It's like when every night you charge your phone and next day it's ready to use again. So in the same way, dreams charge our brain. Okay. And deep sleep helps brain to focus on all our organs, because when we are awake, it's focusing on our stress system, on other activities. But when we have deep sleep, it is then that our organs get the best attention of our brain. సో ఇప్పుడు డ్రీమ్స్లో కొంతమందికి కంటిన్యూషన్ డ్రీమ్స్ వస్తాయి కొన్ని ఇయర్స్ నుంచి. అదేమన్నా ప్రాబ్లమాటికా, లేకపోతే ఇస్ దట్ ఓకే? That shouldn't be a problem. Okay, so in our dreams, the important thing to look out for is the emotion that's in the dream. Is the dream creating a sense of fear, or is it a sense of sadness or a feeling of being lost somewhere? Those are the things we need to look for. And oka dream book maintain cheyadam is very useful. Okay. Because we'll have a data. Okay, let us say today is March 4th and I have a dream where I'm lost somewhere, or I'm running behind a train, or somebody is chasing me. Edo oka theme తీసుకుందాం. So ee dream of being chased, okay, how was my day yesterday? What did I eat? What all things I've done? Who all I met? Okay, and any stress I had, or how was my day generally? So I have some journaling work done, and then this dream. And again, when this dream comes, the same dream is repeated. Then again, I try to journal it. So over a period of time, I have some data. So that will help me to infer, why I'm getting those dreams. And that also would be a hypothesis. We may not get an exact answer, but we can do something if we have a data, so probably I can do relaxation exercises before I sleep. Yeah, that's really a good takeaway from this video. అసలు ఆ డ్రీమ్స్ని రాసుకోవడం, జర్నల్ చేయడం, that seems to be important. ఎందుకంటే మనకు ఒక డేటా అనేది ఉంటుంది. వీల్ అండర్స్టాండ్ వాట్ వీ డిడ్ ద ప్రీవియస్ డే. చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.